వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తామని హెచ్చరించారు. కోడికత్తి, గులకరాయి లాంటి డ్రామాలు ఇక చెల్లవన్నారు. ఇక్కడుంది CBN అని పరామర్శల పేరుతో దాడులు చేయాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. బాబాయికి గుండుపోటు నేను కూడా నమ్మేశాను. ఆ రోజుగానే నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం. కోడికత్తి డ్రామా చూసాం, అదే మరి గులకరాయి. మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. మీ ఇంట్లో దొంగ వస్తే దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరు తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం. మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది CBN. రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. తెనాలికి పోతే గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్, వీళ్లకు వత్తాసు పలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు. సీన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నేను సమాధానం చేద్దాం. దారి తప్పి మళ్ళా పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవ్వరు